వైరస్ ఇప్పట్లో పోయేలా లేదని ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు ఉండడమే శ్రీరామ రక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా వైరస్ పూర్తిగా పోయిందనే భ్రమలో కొందరు ఉన్నారని, అందుకే మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్నారన్నారు. రోజుకో కొత్త రకం స్ట్రెయిన్లు వస్తున్నాయని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కేసుల నమోదు అదుపులో ఉందన్నారు. ఇప్పటికిప్పుడు లాక్డౌన్ లేదా కర్ఫ్యూ లాంటివి పెట్టవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం అప్రమత్తం చేస్తుందని, తగిన చర్యలు తీసుకోవాలని సూచించిందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితీష్ గడ్కరీని ఢిల్లీలో కలిసినప్పుడు ఈ హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు ఆవశ్యకతను వివరిస్తూ నితిన్ గడ్కరీకి కిషన్ రెడ్డి ఒక నోట్ను, లేఖను అందజేశారు. భేటీ అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పనలో, వివిధ పరిశ్రమల స్థాపనలో రీజనల్ రింగ్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందనే అంశాన్ని కేంద్ర మంత్రికి నొక్కి ఒక్కని చెప్పినట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ఇది అనుసంధానంగా ఉండడంతో పాటు పలు జిల్లాలకు లింకుగా ఉందన్నారు. సైబర్ క్రైమ్ను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ను పోలీస్ శాఖ నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో 2, సెమీ అర్బన్ పోలీస్ స్టేషన్లో 3, అన్ని కమిషనరేట్ పోలీస్ స్టేషన్లో 5 చొప్పున పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్లను నియమించడం ఇదే మొదటిసారని తెలిపారు. మారుమూల గ్రామాలకు కూడా 4G మొబైల్ సేవలు విస్తరించిన ప్రస్తుత కాలంలో ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా రిమోట్ ద్వారా సైబర్ నేరాలను పాల్పడుతున్నారని అన్నారు. అధికంగా పెరుగుతున్న ఈ సైబర్ నేరాలను ముందుగానే గుర్తించి వాటిని నిరోధించడం, సైబర్ నేరాలను సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు ఈ సైబర్ వారియర్లు కీలక పాత్ర వహిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. The enforcement aspects also will be reviewed. This is the agenda for today. Now I request ADP Lawnagar to please, ADP CID to please start. పెట్రోల్, డీజిల్ ధర పెరుగుదల సామాన్యుడిపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. నిత్యావసరాల ధరలు నింగిని తాకుతున్నాయి. రోజు రోజుకు ధరలు పైకి ఎగబాకుతున్నాయి. కూరగాయలు మొదలుకొని పప్పులు, ఉప్పులు చివరకు రవాణా వ్యవస్థ భారంగా మారాయి. 6 నెలల వ్యవధిలోనే లీటర్ పెట్రోల్, డీజిల్ ధర సుమారు 20 రూపాయలు పెరిగింది. దీంతో పరోక్షంగా ప్రతి వస్తువుపై దాని ప్రభావం పడింది. మార్కెట్లో ధరల పెరుగుదల చూసి సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏది కొనుగోలు చేయాలన్నా వినియోగదారుల జేబులకు చిల్లు తప్పడం లేదు. హైదరాబాద్కు చెందిన పొలిటికల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ కురుప్పస్వామి సంపాదకత్వంలో వచ్చిన పుస్తకం ద శూద్రాస్ అమెజాన్లో సివిల్ రైట్స్ విభాగంలో బెస్ట్ సెల్లర్గా నిలిచింది. సోమవారం విడుదలైన ఈ పుస్తకం నెంబర్ 1గా నిలబడితే 2వ స్థానంలో ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ నిలిచింది. ఇక 3వ స్థానంలో నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఉంది. కంచా ఐలయ్య శూద్రకులాల తాత్వికుడిగా శూద్రకులాల సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక పతనానికి కారణాలను అన్వేషించి వాటి భవిష్యత్తు కార్యక్రమం ఎలా ఉండాలో చాలా కాలంగా చెప్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన పుస్తకమే ద శూద్రాస్. ఎప్పటిలాగే ఈ పుస్తకంలో కూడా ప్రొఫెసర్ ఐలయ్య శూద్రుల గురించి చాలా విప్లవాత్మకంగా ప్రతిపాదన చేశారు. 1946లో అంబేద్కర్ హూ ఆర్ ద శూద్రూస్ పుస్తకంలో లేవనెత్తిన ప్రశ్నల్ని మళ్ళీ ఐలయ్య తన పుస్తకంలో చర్చలోకి తీసుకొచ్చారు. 70 సంవత్సరాల తర్వాత ఐలయ్య మళ్ళీ శూద్ర గొంతుకు వినిపించాలని ప్రత్యేక పొలిటికల్ సైంటిస్ట్ క్రిస్టాఫ్ జఫెర్లాల్ ఈ పుస్తకం గురించి వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్లోనే లంచం తీసుకుంటూ ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సివిల్ సప్లై అధికారులు ఎస్ఆర్ నగర్ పిఎస్లో మహమ్మద్ కాసిం అనే వ్యక్తిపై ఇటీవల క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో సివిల్ సప్లై అధికారులను ప్రభావితం చేసి సీజ్ అయిన వాహనాన్ని విడిపించడానికి మహమ్మద్ కాసింను సబ్ ఇన్స్పెక్టర్ బెల్లాన భాస్కర్ 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించిన బాధితులు ముందస్తుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. సోమవారం సాయంత్రం 6:20 సమయంలో పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఉండగా హైదరాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో రిమాండ్కు తరలించారు. జనవరి 12th రోజున
ఇక్కడ బల్కంపేట దగ్గర శ్రీరామ్ నగర్లో ఫేర్ ప్రైజ్ షాప్ దగ్గర విజిలెన్స్ డిప్యూటీ తహసీల్దార్ గారు వాళ్ళ టీము ఒక 100 kgs వీట్ తోటి ఒక ఓమ్ని వ్యాన్ను పట్టుకొని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. కోడింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ పీడిఎస్ అని చెప్పి కేసు చేసినారు. ఆ కంప్లైంట్ పైన ఎస్ఎన్ఆర్ పిఎస్లో కేసు రిజిస్టర్ చేసినారు. చేసి దాంట్లో ఎస్ఐ వి భాస్కర్ గారికి ఇన్వెస్టిగేషన్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన భాస్కర్ గారు కేసు చేసి సరిత అనే పేరు ప్రజామని నోటీస్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చినారు. తర్వాత కేసు ఛార్జ్ చేసినారు. ఆ తర్వాత నుంచి ఆ వెహికల్ ఓనర్షిప్ పర్టికులర్స్ ఐడెంటిఫై చేసుకొని ఈ కాసిం అనే కంప్లైంట్ని అప్పటి నుంచి డబ్బులు డిమాండ్ చేసి సతాయిస్తూ ఉన్నారు. 25,000 డిమాండ్ చేసినారు. అది డిమాండ్ చేసిన అమౌంట్ ఇవాళ సాయంత్రం అతను యాక్సెప్ట్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఈవినింగ్ 6:20 టైంలో పట్టుకోవడం జరిగింది. ఇక్కడ పిఎస్లోనే అతను పిలిపించాడు. అతను 2 సార్లు పిలిపించి మాట్లాడినాడు. ఇప్పుడు ఆ డబ్బులు యాక్సెప్ట్ చేసినాక అక్కడ తీసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసి రిలీజ్ చేయండి అని చెప్పి చెప్పండి. ఒకటే इन्वेस्टिगेशन ऑफिसर ఆయన డిమాండ్ చేసి ఇవాళ ఆయన యాక్సెప్ట్. सर नाम क्या है सर उनका? भास्कर राव, बी भास्कर राव. नहीं अकेले है नहीं और साथ में भी है इनके? नहीं उन्होंने अकेले. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ ఉండటం ఎంతో గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. స్వదేశీ కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన భారత బయోటెక్ కృషి దేశానికి గర్వకారణమని ఆయన చెప్పారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్లోని విస్తరిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు. టీకాల రాజధానిగా హైదరాబాద్ ఉండటం తమకు ఎంతో గర్వకారణమని వెల్లడించారు. భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ టీకా తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. దేశీయ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కృషి అభినందనీయమన్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు నగరంలో విస్తరిస్తున్నాయని తెలిపారు. సుల్తాన్పూర్లో వైద్య పరికరాల పార్కును నిర్మిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఫార్మా సెక్టర్ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జినోమ్ వ్యాలీలో బయోఫార్మా హబ్, డి హబ్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. With the world still grappling over this and getting used to the new normal, I would like to use this occasion once again to thank all the frontline workers, including healthcare and public services workers, scientists, among others, who worked tirelessly. As the vaccine capital of the world, let me reiterate again, the world was further bolstered, and it is a matter of great pride that the world is looking towards India and particularly towards Hyderabad. The visit of about 70 foreign envoys from different countries and that of the Honorable Prime Minister also to Genome Valley is a testimony to the cluster's significance in the global context today. Bharat Biotech's remarkable contribution and commitment to develop India's first indigenous vaccine for COVID-19 is absolutely laudable, and once again I think Dr. Krishna Ella and Suchitra and the entire team deserve our compliments. I'm personally delighted that we could use this BioAsia platform to present the prestigious Genome Valley Excellence Award to our very own Krishna and Suchitra, who have made us all proud time and again. I would also like to add that the efforts of Biological E, Indian Immunologicals, among others, are also very significant and laudable. In addition, I'm happy to note that Hetero Pharma and Dr. Reddy's are augmenting the global supply by manufacturing and distributing the Russian vaccine Sputnik. Further, Aurobindo Pharma, again a Hyderabad-based company, is building a world-class vaccine manufacturing facility with a capacity of about 450 million doses annually. All these highlight and augment the position of Hyderabad as the vaccine capital of the world. I'm extremely confident that significant global population will be immunized with vaccines produced in Hyderabad. This is no small feat to accomplish. I would also like to take this opportunity to highlight the growing role of startups and innovators, especially in the healthcare sector, and we will continue to support the rapid growth of the startup ecosystem here by facilitating plug-and-play infrastructure, access to capital, access to medical information, and validation support, among others. Our signature event, BioAsia, has been synonymous with the life sciences sector in Hyderabad. I'm delighted that this event continues to grow in reputation and size.
constantly increasing participation of global leaders in the event each year, and the quality of deliberations at this event make the event stand out. I take this opportunity to thank my Jayesh Narasimha Reddy for organizing this year's virtual event with support, of course, from partners and the sponsors. I hope you'll all have an engaging and thought-provoking time at this event over the next 2 days. Let's together move the needle to improve global health. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ క్రాస్ రోడ్లో నాబార్డు రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కోర్టు ఆదేశాల ప్రకారం పెన్షన్ ఇవ్వాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర సర్కార్ వెంటనే తమ సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో వచ్చే నెల మార్చి 31న హక్కుల సాధనకై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. న్యూఢిల్లీలో కంపాషన్ అపాయింట్మెంట్, రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ కేటగిరీస్, పెన్షన్ అప్డేషన్, పెన్షన్ ఆప్షన్, ఎల్టీసీ డిక్లరేషన్, వివిధ డిమాండ్స్ మా రిఫరల్ ఇన్స్టిట్యూషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా చాలా చిన్న చిన్న సాకులతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాబార్డ్ మేనేజ్మెంటు ఈ యొక్క ఇష్యూస్ని ఇంప్లిమెంట్ చేసడంలో ఫైల్ అయిన కారణంగా ఈ ఫోరము ఫస్ట్ ఫేజ్ యాక్షన్ ప్రోగ్రామ్గా లంచ్ టైం డిమాన్స్ట్రేషన్స్ ఇవాళ ఈసీ మెంబర్సు, ఆఫీసర్సు, ఎంప్లాయీసు, రిటైరీసు అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు 1 డే ధర్నా చేసేటట్టు, అలాగే మార్చి 30వ తారీఖు నాడు ఆల్ ఇండియా స్ట్రైక్ చేసేటట్టు నిర్ణయం తీసుకోవడం. మీకు అందరికీ తెలుసు, చాలామంది ఈ నబార్డులో 1700 మంది పెన్షనర్స్ ఉన్నారు. నబార్డు ఫండ్ కనుక చూసుకుంటే పెన్షన్ ఫండ్ 6000 కోట్ల రూపాయల దాకా ఉంది. ఆప్షన్ ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ నబార్డ్ యాక్ట్లోనే ఆర్బీఐలో ఏ బెనిఫిట్స్, శాలరీ బెనిఫిట్స్ కానీ, లీవ్ బెనిఫిట్స్ కానీ, పెన్షన్ బెనిఫిట్స్ కానీ ఏవైతే ఆర్బీఐలో ఉంటాయో అదే ఖచ్చితంగా నబార్డ్ వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి నబార్డ్ యాక్ట్లోనే ఉంది. ఆ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం. కొంతకాలం ఇచ్చారు, తర్వాత మానేశారు. ఇప్పుడు ఏమైందంటే ఇది అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్లో కోర్టు రిట్ పిటిషన్ వేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఈ ఆర్బీఐ లైన్స్లో పెన్షన్ అప్డేషన్ ఇస్తామని చెప్పేసి ఆర్బీఐ ప్యారిటీ అన్నీ మెయింటైన్ చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏమంటే నవంబర్ 2019లో గవర్నమెంట్ ఒప్పుకుని 4 నెలల్లో కోర్టు వాళ్ళు ఒక ఆర్డర్ ఇష్యూ చేయమని గవర్నమెంట్ వాళ్ళకి చెప్తే ఆ ఆర్డర్ ఇంకా ఇవ్వలేదు. డిసెంబర్లో మేము అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసాము, ఇవ్వకుండా ఇప్పుడు తాత్సారం చేస్తున్నాం. మా డిమాండ్ ఏమిటంటే కోర్టు ఆర్డర్లు సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో ఒప్పుకుని కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా మాలాంటి వాళ్ళకి వేరే శక్తి ఏముంటుంది, ధర్నా చేయడం తప్పలే. అందుకని మేము డిమాండ్ చేసేమంటే మేమందరం నబార్డ్ వాళ్ళం, ఆర్బీఐ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆర్బీఐలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తే మాలాంటి వాళ్ళకి సహాయంగా ఉంటుందని చెప్తున్నాను. మధ్యలో ఏమైందంటే సీనియర్స్కి ఏదైతే బెనిఫిట్ కొంచెం ఒక సహాయంగా ఉందో అటువంటిది విత్డ్రా చేసేటప్పటికి వాళ్ళు మళ్ళీ అయోమయ పరిస్థితుల్లో పడిపోయారు. ప్రముఖ మొబైల్ సంస్థ షియోమీ నగరంలో కొత్త స్టోర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్ల సౌకర్యార్థం మరో కొత్త ఎంఐ స్టూడియోను ప్రారంభించనున్నట్లు సంస్థ నిర్వాహకులు చెప్పారు. అమీర్పేట్లో ఏర్పాటు చేసిన ఎంఐ స్టూడియోను సినీ నటి సాయి కామాక్షి మోడల్స్తో కలిసి ప్రారంభించారు. ఎంఐ బ్రాండ్కు చెందిన స్మార్ట్ ఫోన్లు, టీవీలు స్టోర్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. We are happy to launch Mi Studio in Ameerpet. This is our 6th Mi Studio. This is to have a best experience to our Mi fans. Xiaomi is innovative for everyone. It means high specs, good quality and honest pricing, and we are
to expand to give best service to our Me fans. We are next opening in Kondapur, Chandanagar, Kukudpalli and Chintal and Uppal. So we all trying to give a best experience to our Me fans, and I request all our Me fans to come and experience a wide range of Xiaomi. పెద్దపల్లి ఘటన మరొక ముందే మరో లాయర్ హత్యాయత్నం జరిగింది. జనగామ జిల్లా యశ్వంతపూర్ దగ్గర హైకోర్టు అడ్వకేట్ దుర్గా ప్రసాద్ కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ అడ్వకేట్ దుర్గా ప్రసాద్ లారీ వెంబడించి ఢీకొట్టినట్లు చెప్పారు. కారును ఢీకొట్టి దాదాపు 200 మీటర్ల దూరం లారీ డ్రైవర్ వాహనాన్ని లాకెళ్లినట్లు లాయర్ చెప్పారు. స్థానికులు గమనించి లారీ డ్రైవర్ను పట్టుకుని చితకబదితే బ్రేక్ ఫెయిల్ అయ్యాయని సమాధానం ఇచ్చాడని పేర్కొన్నారు. ఇది తనపై కావాలనే చేసిన హత్యాయత్నమని దుర్గాప్రసాద్ ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు వరంగల్ కేసు గురించి నేను బయలుదేరాను. ఈరోజు నాకు ఆర్డర్స్ ఉంది. ఈరోజు నేను కేసు గురించి వచ్చేసరికల్లా నాకు ఇక్కడ జనగామ హైవేలో గుర్తు తెలియని ఒక లారీ వచ్చి నా వెనకాల వెంబడించి నన్ను గుద్ది జస్ట్ ఒక 100 to 200 మీటర్స్ వరకు ఆపకుండా గుద్దేసేసాడు. గుద్దేసేసినాక బండి ఇంజిన్ ఆఫ్ అయిపోయినాక పారిపోతే అక్కడ ఉన్న వాళ్ళు బైక్లో వెళ్ళి మన వెంబడించి పట్టుకొని కొట్టారు. కొట్టి పిఎస్లో అని సరెండర్ చేశారు. ఎందుకు గుద్దేవు అంటే బ్రేక్ ఫెయిల్యూర్ అయిందని అన్నారు. బ్రేక్ ఫెయిల్యూర్ అయిన బండి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి ఎలా వస్తుందండి? సో ఇవన్నీ కావాలనే జరిగింది. మొన్న 2 రోజుల కిందట పెద్దపల్లిలో మర్డర్ జరిగింది. ఈ రోజు నాకు జరిగింది. రేపు ఇంకా అడ్వకేట్కి ఏం భద్రత ఉన్నది అన్నది నాకు అర్థం కావట్లేదు. సో అది టార్గెట్ చేసి నా డ్రైవింగ్ సీట్నే టార్గెట్ చేశారు. సో నా బండి చూస్తే క్లియర్గా మీకే అర్థమవుతుంది. అదే అసలు యాక్సిడెంటా లేదా అటువంటి మర్డర్ అనేది క్లియర్గా అన్నది తెలిసిపోతుంది. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే మేము ఇంకా ఈ లాయర్ వృత్తిని ఇంకా వదిలేసుకొని ఇంకా మేము ఇంకా మా పనులు ఇంకా వేరే పొలం పని చేసుకోవాలి. వరంగల్ కేసు బట్ అన్నది మనం పర్టికులర్గా చెప్పలేము. చేసేవన్నీ ల్యాండ్ కేసెస్. వరంగల్ 4th ADJ కోర్టు OS నెంబర్ 1449లో ఈ రోజు ఆర్డర్స్ గురించి వెళ్తుండగా మాకు ఈ ఘటన జరిగింది.